సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో హుజూర్ నగర్ మఠంపల్లి మండలంలో దెబ్బతిన్న పంట పొలాలు, ఇండ్లు, చెరువులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మఠంపల్లి మండల కేంద్రంలో బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అదేవిధంగా మఠంపల్లి, గుండ్లపల్లి గ్రామంలో లిఫ్ట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక వర్షం నమోదయ్యిందని, వర్షాల వల్ల చనిపోయిన వారికి ప్రభుత్వం 5 లక్షలు అందిస్తుందని, పశువులు చనిపోతే 50,000, పంట నష్టం జరిగితే 10,000 సహాయం మరియు ఇండ్లు పూర్తిగా దెబ్బతింటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో, ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి, కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి పాక్షికంగా ఇంట్లో కొంత నష్టం జరిగిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇస్తాం. అదేవిధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఎంతో కొంత సహాయం చేయడానికి మా ప్రభుత్వం ముందుకొస్తుంది. ప్రోయాక్టివ్గా వర్షాలు మొదలైనప్పటి సంది రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారి వరకు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండి ప్రజల్లో మమేకమైపోయి మేము ప్రజల్లో ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడానికి, వారికి సహాయ చర్యలు చేయడానికి కట్టుబడమని చెప్పి నేను మనవి చేస్తూ, ఇంకేమన్నా మేము చేసే పనులు మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా అవి కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తాను. చెరువులు కట్టలు తెగినాయి, కాలువలు డ్యామేజ్ అయినాయి, ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, కొన్ని చోట్ల ఇండ్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మరి కొన్ని వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు మునిగిపోయినాయి. ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులతో సహా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అతి భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లు, పొలాలు, కాలువలు, చెరువులు, రోడ్లు ఇవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ కృష్ణా నది ఒడ్డున ఉన్న గుండ్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము. మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో, ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి, కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి పాక్షికంగా ఇంట్లో కొంత నష్టం జరిగిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇస్తాం. అదేవిధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఎంతో కొంత సహాయం చేయడానికి మా ప్రభుత్వం ముందుకొస్తుంది. ప్రోయాక్టివ్గా వర్షాలు మొదలైనప్పటి సంది రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారి వరకు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండి ప్రజల్లో మమేకమైపోయి మేము ప్రజల్లో ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడానికి, వారికి సహాయ చర్యలు చేయడానికి కట్టుబడమని చెప్పి నేను మనవి చేస్తూ, ఇంకేమన్నా మేము చేసే పనులు మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా అవి కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తాను. కాలనీ పేదలు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నందుకు మంత్రి గారు చొరవ తీసుకొని సాగర్ సిమెంట్స్ వారి సహాయ సహకారాలతోని ప్రతి కుటుంబాన్ని, మునిగిపోయిన బాధితులైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, 10-15 రోజులు సరిపోను ఆయిల్, పప్పు ధాన్యాలు, చింతపండు, ఉప్పు వగేరాలు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మంత్రి గారికి మరియు సాగర్ సిమెంట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేతుల ద్వారా
అరే చేయి జరుపు నాయన రవి ముందుకు రామ్మా చేతులు తీరి సార్ సార్ తీసుకోండి ఓకే సార్ 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 1 సెకండ్ అరే మొబైల్ నుండి కొంచెం